హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరు ఫ్రెండ్షిప్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాము. మా చిన్ననాటి స్నేహితులు అందరూ కూడా కలిశారు ఆఫ్టర్ 30 years తర్వాత. 1994లో మా 10th అయిపోయిందండి. 1994లో విడిపోయిన స్నేహితులందరూ కూడా 2024లో కరెక్ట్ 30 సంవత్సరాలు కలిసామండి. అసలు ఇక మా ఆనందాలకు అవధులు లేవు. అంత సంతోషంగా ఉండే మాకు, ఇంకా ఆనంద బాష్పాలు అనుకోండి. అంత హ్యాపీగా మేమైతే సెలబ్రేషన్ చేసుకున్నాం. మేము ఎల్బీ నగర్ మాయాబజార్ హోటల్ బుక్ చేసుకొని గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నామండి. ఫ్రెండ్షిప్ డే రోజే కలవాలి అందరం అని చెప్పేసి, అంటే అందరు ఒకరు కాంటాక్ట్ అయ్యే వారికి 1 month పట్టింది. కానీ ఫ్రెండ్షిప్ డే రోజే అందరం ఒకరినొకరు చూసుకోవాలి. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకున్నాం కదా, ఆఫ్టర్ 30 years తర్వాత ఇప్పుడు కలుస్తున్నాం కాబట్టి ఫ్రెండ్షిప్ డే రోజు కలవాలి తప్పకుండా అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఆ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు కలిసామండి. కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చారు. 26-27 members అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది. లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరు కూడా ఎవ్వరు కూడా మిస్ కాకుండా వచ్చిండ్రు. ఎప్పుడో 10th classలో చూసిన ఫేస్లని మళ్ళీ ఇప్పుడు చూస్తే అసలు కొంతమందిని అయితే గుర్తుపట్టలేదు అనుకోండి. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత అతి కష్టం మీద గుర్తుపట్టాల్సి వచ్చింది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఊరుకుంటామా మనము? చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకొని జోక్స్, ఆటలు, ఇంకా మాకు ఇక అక్కడ అవధులేమున్నాయండి. మా ఇష్టారాజ్యం అయిపోయింది. కానీ చాలా బాగా సంతోషంగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. ఇక చిన్నప్పటి ఫ్రెండ్స్ని కలుస్తున్నామంటే సంతోషం ఎట్లుంటుందో తెలుసు కదండి. ఆనందంతో 9:30కే ఇంట్లో నుంచి బయలుదేరామండి. పోయేటప్పటికి 11 అయింది. వాడు హోటల్ వాడు ఇంకా క్లీనింగ్ కూడా కాలేదు. 11 గంటలకు పోయి కూర్చున్నాము. వాడు మేము వచ్చిన తర్వాత వాడు క్లీనింగ్ చేస్తున్నాడు. అంటే ఫ్రెండ్స్ని కలవాలంటే ఎంత సంతోషం, ఎంత ఉబలాటం ఉంటుంది కదా. అందుకే పోయి 11 గంటల వరకే పోయి కూర్చున్నాం అనమాట. గర్ల్స్ అయితే ఇక బాయ్స్ అయితే వాళ్ళు మెల్లగా 1 గంటకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవాలి, రెడీ కావాలి, అవన్నీ ఉంటాయి కదా, పిల్లలను చూసుకోవాలి, అన్నీ చేసుకొని మెల్లగా 1 గంటకు వచ్చిరండి. మేమైతే ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టేసి 11 గంటలకల్లా పోయి కూర్చున్నాం. మా ఫ్రెండ్ పసుపొట్టిస్తుందని అనుకోకండి ఇక్కడ. అది పాపం బ్యాండ్, మళ్ళీ కర్చీఫ్లకు స్కూల్ పేరు, ఇయర్ రాసుకొని వచ్చి అందరికీ ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్గా ఇచ్చింది. ఇక అందరు ఒకరు ఫ్రెండ్స్ వచ్చి రావడము, వాళ్ళందరినీ మేము కలవడము, పాత పరిచయాలన్నీ ఇంకా మళ్ళీ గుర్తు చేసుకోవడం, అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట. నేనైతే మా ఫ్రెండ్స్ అందరు పరిచయాలని డైరెక్ట్ మీకు చూపిస్తానండి. మా పరిచయాలన్నీ ఎలా జరిగినాయి ఏంటి అనేది చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని డైరెక్ట్ కొంచెం అయితే డైరెక్ట్ పెట్టుకున్నాను. ఫోటోలో పెట్టలే, పేర్లున్నాయి చదవకండి వరుసగా. ఫస్ట్ 10 అందరం ఉన్నాం. ఉషా అంటే ఉషానే. సర్లా, సైకిల్ మీద వస్తుండే కదా, సైకిల్ మీద వస్తుండే. మనమందరం
ప్రతి మనిషికి జీవితంలో కూడా స్నేహితులు అనేది చాలా ముఖ్యమండి. ఎంత చిన్నప్పుడు విడిపోయినా కూడా మళ్ళీ కలిస్తే ఆనందం అనేది వేరేనే ఉంటుంది. మాలో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ అందరు కలిసి కానీ చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇందులో చాలామంది ఇంకా మిస్ అయ్యారు. ఈ వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే మా బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ 1994లో అయ్యింది. శాంతినికేతన్ హై స్కూల్, గడ్డనారం, దిల్సుఖ్ నగర్. ఈ బ్యాచ్లో ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఇంకా కూడా అందరు ఫ్రెండ్స్ కలవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. కింద కౌన్సిల్, స్పెషల్ కౌన్సిల్ ఫర్ MDNREGS కింద వర్క్ చేస్తున్నాను. ఉపాధి హామీ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది 100 రోజుల ఉపాధి హామీ. ఎండాకాలంలో పనులు ఉండవు కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాలని రూరల్ డెవలప్మెంట్ కింద ఆ స్కీమ్ తీసుకొచ్చినాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన కంటిన్యూ అవుతుంది. దాని కింద సర్వీస్ మ్యాటర్స్కి నేను రిప్రజెంట్ చేస్తాను హైకోర్టు. పేరు కే జయశ్రీ. నేను ఫస్ట్ నుంచి 10th వరకు కూడా శాంతినికేతన్లో చదువుకున్నా. నేనైతే హౌస్ వైఫ్. మా వారు TCS ఆఫీసులో పనిచేస్తారు. 2 పిల్లలు, ఒక బాబు, పాప. పాపకి మ్యారేజ్ అయింది ఫిబ్రవరిలో. అత్తమ్మనైనా మా అమ్మమ్మ కాలే ఇంకా. అది నా హిస్టరీ. కొడుకుని రాలే ఇంకా. అల్లుడు వచ్చిండు కదా. వచ్చిన తర్వాత అయితే 10th క్లాస్ అయిపోయినాక మేము ఎవరెవరో మేమేం చేస్తున్నాం ఏంటిది అనేది అన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా అయితే ఇంట్రడ్యూస్ చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. అందులో కొంతమంది టీచర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, IT కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు. అన్ని విధాల అన్ని ప్రొఫెషనల్తో కూడిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే. ఇంకా మా దాంట్లో కలవని వాళ్ళు ఎవరెవరు ఏమేం చేస్తున్నారని అయితే తెలియదండి. వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలని అయితే చాలా ఉంది. ఆ విధంగా ఇంట్రడ్యూస్ అయితే చేసుకున్నాం ఒకరి గురించి ఒకరు. నా శిష్యులు ఒక 5గురు ఉండాలి. అందులో ఫస్ట్ శిష్యుడు వీడు. ఆడ ఫస్ట్ ఫ్లోర్ నాకు లవ్వులు పువ్వులు లేవు. నాకు అసలు అలవాటే లేదు. లవ్వులు పువ్వులు ఉంటే 30 ఏళ్ళకి వెళ్ళేందుకు అవుతుంది. నేను 17 ఏళ్ళకే డ్యూటీకి ఎక్కినా అంటే 20 ఏళ్ళకే పెళ్లి కావాలి. మరి 30 ఏళ్ళకి ఎందుకైంది? అనుభవాలేమో 10th ఫెయిల్. సెప్టెంబర్లో నా ఎగ్జామే హాల్ మొత్తం తిరిగింది. ఆడ ఒకడు ఉన్నాడు 10th ఫెయిల్. సో 10th క్లాస్ స్టూడెంట్స్ కి మనకి మధ్యాహ్నం ఎగ్జామ్ నడుస్తుంది స్కూల్లో. నేను సి కాలనీ గ్రౌండ్లో కూర్చున్నా. చిన్నగా వైర్రు ఒకడు గిరాకీ చేస్తాడు. వెనకకి వెళ్ళి 4 సీసాలు తీసారు. చూసిన ఎంబడే నడవాలి. అది తెలియదు, గుర్తులేదు. సెకండ్ రౌండ్లో నేను ముంగడున్నా, వీళ్ళందరూ వెనకకూరు. ఫస్ట్ బాటిల్ ఇట్లా తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను. మాజా బాటిల్ మాజా బాటిల్ ఫ్రిడ్జ్ లో పెట్టి సాయంత్రం తాగుతుండే చూసి మా నాయన ఎక్కడి అన్నాడు. ఇట్లా లేపి అన్నిండు. కొత్త సూర్యప్రకాష్ దగ్గర తెచ్చాడు. ఏం చెప్తున్నారా బాడకో? ఇప్పుడు స్కూల్కి వస్తుండా, సీసాలు ఎక్క పెళ్లికి వస్తుండా? నువ్వు ఎవరు సార్? ప్రకాష్ తండ్రి నేను అన్నాడు. సార్ నువ్వు ఎప్పుడు కనిపించగా పేరెంట్ మీటింగ్ అన్నాడు. నువ్వు పెట్టే పేరెంట్ మీటింగ్ నాకేమొస్తుంది? ఫీజు కడుతున్నానా? పనిష్మెంటా? మెట్ల మీద పైన
ఇటు నుంచి వచ్చేటం కనిపించాలి, ప్రజలు వచ్చేటం కనిపించాలి. ఆరుగురుండే అది తెలుసు. సరునార్లా మాలేసుకొని ఉంటే నా పేరు ప్రకాష్. ఈ నా కొడుకు వచ్చి గొప్ప అందరు మధ్యలో అమ్మగారు చిన్నగా మాట్లాడతారు. మేమైతే ఫ్రెండ్షిప్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా. మా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నా బ్యాచ్ వాళ్ళు ఎవరైనా 1994 10th బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ కూడా కలవాలని నేను ఆశిస్తున్నాను. మా బ్యాచ్ మొత్తం కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్లీజ్ ఎవరైనా ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి.